హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నాతి చరామి అనే కథ గురించి తెలుసుకుందాం. మల్లేష్కు ఎల్లమ్మ తల్లి అని తెలియకపోయినా సరే తన ప్రాణం విలవిలాలాడుతుంది. పార్వతి ఆమెను ఇంటికి వచ్చిన మనిషిని అని చూడకుండా చేయి పట్టుకొని బయటకు ఈడ్చుకొని పోవడంతో మల్లేష్కు గుండె లోపల బాధ అని అనిపిస్తుంది. ఆమె ఏడుస్తూ ఉంటే తన ప్రాణం తెల్లడిల్లిపోతుంది. ఆమె ఎవరో నాకు తెలీదు, అయినా కూడా నా ప్రాణం ఎందుకు ఆమె కోసం విలువిల్లాడుతూ ఉంది అని అనుకున్నాడు మల్లేష్. కాని పార్వతి వద్దు అని ఆమెను వదిలే అనలేక సతమతమైపోతున్నా తన గుండె బాధను అదుపు చేసుకున్నాడు. ఆమె ఎవరు? ఆమె కోసం నేను ఇంతగా తెల్లడిల్లిపోతున్నాను. ఆమె నన్ను ప్రేమతో కౌగిలించుకున్నప్పుడు నా గుండె ఎందుకు అంత సంతోషంగా మారిపోయింది? ఆమెను పార్వతి పెడుతున్న బాధ చూడలేక నా కళ్ళు ఎందుకు వర్షిస్తున్నాయి? ఆమెకు నాకు ఏమిటి సంబంధం? నిజంగా నేను ఆమె కొడుకునేనా అన్న అనుమానం వచ్చి చేరింది మల్లేష్ మనసులో. మరి ఆమె కొడుకునే అయితే ఇన్ని రోజులు నా కళ్ళకి ఎందుకు కనిపించలేదు? నేను వాళ్ళ దగ్గర ఎందుకు ఉండలేదు అన్న ప్రశ్న తలెత్తింది. ఇంట్లోకి వెళ్ళిపోయి మంచంపై ఒరిగిండు తన మనస్సును ప్రశాంతపరచుకోవడానికి. పార్వతి అలా చేస్తుంటే తన కన్న తల్లి చూసి వద్దు అని అనలేకపోయింది. కాని తను చేస్తున్నది తప్పని కూతురికి చెబితే కూతుర్ని మళ్ళీ అత్తారింటికి పంపించాల్సి వస్తుంది. నేను బ్రతికున్నన్ని రోజులు నా కూతురు నా కళ్ళ ముందే ఉండాలి అన్న స్వార్థం వల్ల తన అత్తకు అవమానం చేస్తున్న కూతుర్ని ఆపలేకపోయింది. పార్వతి, నువ్వు చేసింది తప్పు. ఆమెను అలా మాటలు అనకుండా ఉండాల్సింది. మల్లేష్ తల్లి ఆమె బాధతో తిట్టిన తిట్లు నీకు శాపంగా తగులుతాయో ఏమో అని అన్నది. అమ్మా, ఆ తిట్లు తగిలినప్పుడు చూద్దాంలే. ఈ విషయం ఆయన ముందు నువ్వు మాట్లాడకు. ఎల్లమ్మ అతని కన్న తల్లి అని తెలిస్తే నన్ను వదిలేసిపోవడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేయ్ అని అంటూ 4 అడుగుల్లో లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వచ్చి చూస్తే ఎక్కడా కనిపించడం లేదు మల్లేష్. తమ గదిలోకి వెళ్తే పడుకొని కనిపించాడు. అప్పుడు కాని శాంతపడలేదు పార్వతీ మనస్సు. ఆమె గుండెల్లో కొండంత భారం దిగినట్లుగా ఉంది. ఆమె ఎవరు? ఆమెను ఎందుకు ఇంట్లో నుంచి బయటకు గెంటేశావు? ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక కొట్టుమిట్లాడుతున్న సమయంలో మల్లేష్ పడుకోవడం తన మనసుకు ప్రశాంతత కలిగింది. అతని ప్రక్కనే పడుకొని అతన్ని చూస్తూ, నువ్వు నన్ను వదిలేసిపోతే నేను బ్రతకలేనేమో. నా మొదటి మొగుడు వదిలేసిపోయినా తట్టుకొని నిలబడ్డాను. ఎందుకో నీలోన నా ప్రాణం కలిసిపోయింది. అందుకే అక్కడ ఉంటే పిల్లలకు ఎక్కడ దగ్గర అవుతావో ఏమో అని ఇక్కడికి తీసుకుని వచ్చాను. పిల్లలకు దగ్గరయ్యి నన్ను ఎక్కడ దూరం పెడతావో అన్న భయంతో. ముందే లక్ష్మికి నేనంటే అస్సలు పడదు. నీకు కాస్త తెలివి వచ్చినాక అన్ని విషయాలు అర్థం చేసుకొని నిజంగా నాకు దూరం అయిపోతావు అన్న ఆలోచనే తట్టుకోలేకపోతున్నాను. నీ విషయంలో నేను నిజంగా స్వార్థపరురాలైపోయాను. ఇప్పుడు నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తే నీకు పుట్టిన పిల్లలు అని వారిపైన నీ మమకారం మొలకెత్తుతుంది. ఆ మమకారం నాకు నిన్ను దూరం చేస్తుంది. అందుకే తప్పని తెలిసినా కూడా తప్పనిసరిగా నిన్ను మీ వాళ్లకు దూరం చేశాను అని మనసులోనే అనుకుంటూ మల్లేష్ పక్కనే పడుకొని అతని గుండెల మీద తలపెట్టుకుని నిద్రపోయింది. ఆటోలో కూర్చున్న ఎల్లమ్మ కంటికి కడివెడుగా ఏడుస్తుంది. ఒక్కగానొక్క కొడుకు దూరమైపోయాడు అన్న బాధతో తన తర్వాత తన మనవరాళ్ళు మనవడి బ్రతుకు ఏమైపోతుందో అని భయం కూడా పట్టుకుంది. అలా ఆలోచిస్తూ కూర్చున్న ఎల్లమ్మకు ఛాతీలో నొప్పి మొదలయ్యింది. ఆ నొప్పి విపరీతంగా పెరిగి ఆటోలోనే స్పృహ తప్పి పడిపోయింది. అప్పటిదాకా ఏదో లోకంలో ఉన్న ఎల్లమ్మ కింద పడిపోతే తన పక్కన కూర్చొని ఉన్న ఒక ఆమె అయ్యో ఈమె పడిపోయింది అన్న వార్తతో ఆటో నడిపే అతను వచ్చి ఆమెను చూస్తే శ్వాస ఆడుతుంది. వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు. మీరు అందరూ వస్తారా? ఇక్కడ మేము వచ్చేదాకా వేచి ఉంటారా అని ఆటోలో ఉన్న వాళ్ళని అడిగాడు. అయ్యో ఆమె మన ఊరు కదా, ఆమెకు ఏమైందో మేము వచ్చేస్తాము అని అనగానే వాళ్ళందరితో సహా హాస్పిటల్కి పోనిచ్చాడు ఆటో అతను. 7:30 ప్రాంతంలో హాస్పిటల్కి వెళ్తే ఆమెను చెక్ చేసిన డాక్టర్
ఈమెకి గుండె నొప్పి వచ్చింది. ఆమెకు వెంటనే ఆపరేషన్ చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. లేదు అంటే అది పెరగకుండా ఉండటానికి 3-4 సంవత్సరాల దాకా మందులతో ఆమె ప్రాణాన్ని పోకుండా కాపాడుతూ ఆమె ఆయుష్ మందులతో పెంచుకోవచ్చు. ఆ తర్వాతనైనా ఆపరేషన్ అవసరమవుతుంది అని చెప్పాడు డాక్టర్. సార్, మందులు రాసి ఇవ్వండి, నేను తీసుకొస్తాను అని చెప్పి డాక్టర్ దగ్గర నుండి ఆమె మందుల చీటీని ఆటో డ్రైవర్ తీసుకుని వెళ్లి మందులు తీసుకుని వచ్చాడు. డాక్టర్ ఆమెకు తీసిన వీసీజీని ఒక కవర్లో పెట్టి ఆటో డ్రైవర్ రాగానే అతనికి ఇచ్చాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఆమెకు మెలకువ వస్తుంది. తీసుకుని వెళ్ళొచ్చు మీరు అని చెప్పాడు. మునుపట్లా తాను ఎక్కువ శ్రమ పడకుండా చూసుకోవాలి, అన్ని జాగ్రత్తలు చెప్పి బయటికి వచ్చేసరికి ఎల్లమ్మకు స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన ఎల్లమ్మ ఎక్కడ ఉన్నాను అని చుట్టూ చూసింది. అరే, ఇదేదో దవాఖానలాగా ఉంది అని అంది. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారో ఏందో అని మెల్లిమెల్లిగా లేవడానికి ప్రయత్నిస్తుంది. యాదికొచ్చి ఆటోలో ఛాతీ నొప్పి వచ్చి పడిపోయాను కదా, పాపం యాదిగాడు దవాఖానకు తీసుకుని వచ్చినట్లున్నాడు అని తాను లేచే వరకు యాదయ్య మందులు తన డబ్బుతోనే కొనుక్కొని వచ్చాడు. అరే యాది, మందులు ఎందుకు తీసుకుని వచ్చావు? నీ డబ్బులు దండగ చేస్తున్నావు. కాసేపు ఆగిపోతే అదే తక్కువైపోయేది కదా అని అంది విసుక్కుంటూ. పెద్దమ్మ, నీకు వచ్చింది మామూలు నొప్పి కాదు, గుండె నొప్పి. ఈ మందులు నువ్వు క్రమం తప్పకుండా వాడితేనే నువ్వు ఒక 5-6 సంవత్సరాల దాకా ఆపరేషన్ లేకుండానే బ్రతుకుతావంట. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చెయ్యాలంట. డాక్టర్ చెప్పారు. అశ్రద్ధ చేస్తే ప్రాణానికి ప్రమాదం అంట. పిల్లల కోసం అన్నా నువ్వు నీ ప్రాణం మీద కాస్త శ్రద్ధ పెట్టు. తల్లి 2 సంవత్సరాల కిందట దూరమైంది పిల్లలకు. తండ్రి బ్రతికున్నా కూడా అని అన్నకు పిల్లలు ఉన్నారు, గుర్తులేరు. వాళ్ళు గుర్తు చేసుకొని బాధపడటానికి తప్ప ఆ తండ్రి దేనికోసం ఆసరా కాడు. ఇప్పుడు నీ ప్రాణం మీదకు తెచ్చుకోకు. నువ్వు కూడా ఆగం చేస్తే పిల్లల బతుకులు ఏమైపోతాయో. 4 ఆడపిల్లలు. నువ్వు బ్రతుకుంటే వాళ్ళ బ్రతుకులు తాపీగా సాగుతాయి. లేకపోతే బ్రతికి ఉంటారో చస్తారో కూడా తెలియకుండా ఉంది అని అంటాడు. పెద్దమ్మ, ఇట్లా అంటున్నానని బాధపడకు. ఆడపిల్లల బ్రతుకులు తల్లి తండ్రి ఎవ్వరు లేకుంటే అన్యాయమైపోతాయి. పెద్దమ్మ, నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి. నీ ప్రాణం ఇప్పుడు వాళ్ళ కోసం గాలి తాకితే ఆరిపోయే దీపంలా కాకుండా అందరి కోసం కరిగిపోతున్న కొవ్వొత్తిలా వెలుగు పెంచాలి అని మందులు తన చేతికందిస్తూ ఆమెను మంచం పైనుంచి మెల్లిగా లేవదీసి తీసుకుని ఆటో దగ్గరికి వెళ్తున్నాడు. అంతలోనే డాక్టర్ తన క్యాబిన్లో నుండి బయటకు వచ్చి, అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నువ్వు బాగా ఒత్తిడిలో ఉన్నావు. ఒత్తిడిని తగ్గించుకొని కాస్త ప్రశాంతంగా ఆలోచించుకో. మరొక విషయం, నేను రాసి ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడు. 6 నెలలకోసారి ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకొని వెళ్ళు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పిన విషయాన్ని, ఈ యాది చెప్పిన విషయాన్ని ఆలోచించుకుంటూ నా పిల్లల కోసం నేను బ్రతకాలి అని నిర్ణయం తీసుకొని కొడుకు వైపు వెళ్తున్న మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఇంటి బాట పట్టింది. యాది ఆటోలో ఆమెతో పాటు కొదమా వాళ్ళందరినీ కూడా ఎక్కించుకొని వాళ్ళ ఊరికి బయలుదేరాడు. అందర్నీ బొడ్రాయి దగ్గర దించి ఎల్లమ్మను బొడ్రాయి దగ్గర దించకుండా ఎల్లమ్మ వాళ్ళ ఇంటి ముందు దాకా తీసుకుని వెళ్ళాడు. యాది, నేను అక్కడే దిగిపోయేదాన్ని కదరా, ఎందుకు శ్రమ పడ్డావు నా కోసం? నా కొడుకులాగా సహాయపడ్డావు ఈ సమయంలో అని కళ్ళ నిండా నీళ్లతో, మందులకు ఎంతైంది? డాక్టర్ ఫీజు రేపు వచ్చి తీసుకోరా అని అంది. అయ్యో పెద్దమ్మ, నువ్వు కూడా మా తల్లి లాంటి దానివే. నీకు సహాయపడితే మా అమ్మకు సహాయపడ్డట్టే నేను. ఇంకా ఆ పైసల గురించి అయితే నీ ప్రాణం మంచిగా అయినాక ఇద్దువులే అని మందులు ఎట్లా వాడాలో ఇంటి లోపల దాకా వచ్చి లక్ష్మికి చెప్పి వెళ్ళిపోయాడు. ఎల్లమ్మ వాడిపోయిన ముఖాన్ని చూస్తుంటే ఏదో జరిగినట్లుగానే ఉంది. ఇంటికి వచ్చే వరకు రాత్రి 9 అయ్యింది. అప్పటికే చెల్లుళ్ళందరూ పడుకుని ఉన్నారు. నాయనమ్మను ఇప్పుడు ఏమి అడగాలి అని అనుకోలేదు. ఎల్లమ్మ, మందులు వేసుకుని పడుకో అని రత్తమ్మ చెప్పింది. అప్పటికే వాళ్ళు అందరూ తిన్నారు. కాస్త అన్నం అలాగే ఉంచింది. చిన్నపిల్లలకు మధ్యరాత్రి ఆకలైతే
ఎట్లాగా అని ఆ అన్నం చూస్తే కాస్త వేడిగానే ఉంది. కంచంలో వేసి పెరుగుపోసి ఇచ్చింది రత్తమ్మ. ఎల్లమ్మ వద్దు అనలేదు. పిల్లల కోసం అయినా నేను బ్రతకాలి, ఒక దారిలోకి తేవాలి అనే పట్టుదలతో ఉన్న ఎల్లమ్మ దబదబా 4 ముద్దలు తిని లక్ష్మి ఇచ్చిన మందులు వేసుకుంది. మందులు వేసుకుంటున్న సమయంలోనే మంచంలో పక్కేసి వచ్చింది లక్ష్మి. నాయనమ్మా, నువ్వు పడుకో, ఏ విషయమైనా రేపొద్దున మాట్లాడుకుందాం అని పడుకోబెట్టి కాళ్ళు పట్టుకుంటూ కూర్చుంది. రత్తమ్మ ఎల్లమ్మ ముఖం చూస్తేనే అర్థమైంది అక్కడ జరగరానిది ఏదో జరిగింది అని. యాదయ్య ఇంటికి పోకుండా రత్తమ్మ అత్త ఇలా రా అని పిలిచి ఎల్లమ్మకు గుండె నొప్పి వచ్చిన సంగతి, ఆమె వేసుకోవాల్సిన విషయం గురించి చెప్పి ఆమె ఆందోళన చెందకుండా ఉండమని మరీ చెప్పాడు. ప్రతిరోజు మందులు వేసుకోకుంటే ప్రాణానికి ప్రమాదం అని, మందులు వేసుకుంటూ ఉంటే 4 సంవత్సరాలు దాటే వరకు చక్కగా ఉంటుంది మన పెద్దమ్మ ప్రాణానికి ఏ డోకా ఉండదని డాక్టర్ చెప్పిన విషయం చెప్పాడు. దానితో పార్వతి చెయ్యాల్సిన దానికంటే ఎక్కువగానే హంగామా చేసి ఈరోజు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడే స్థితికి తీసుకొని వచ్చింది ఎల్లమ్మను అని బాధపడింది. మల్లేష్కు తల్లి పరిస్థితి తెలిసి ఉండదు. లేకపోతే మల్లేష్ను తన తల్లికి పిల్లలకు దూరం చేసింది ఆ పిచ్చి ముఖంది అని పార్వతిని నానా తిట్లు తిట్టింది రత్తమ్మ. ఎల్లమ్మకు ఈ పరిస్థితి రావడానికి నేనే కదా కారణం, ఈ పాపం ఆ పార్వతీకి ఎలా చుట్టుకుంటుందో అని తన తెలివి తక్కువతనానికి బాధపడింది రత్తమ్మ. పార్వతిని వాళ్ళకి నేనే కదా అంటగట్టింది, ఆ పాపం నాకు తగలకుండా చూడు దేవుడా, నేను దాని బ్రతుకును, పిల్లల బ్రతుకు బాగుండాలని చూశాను. కానీ ఆ దరిద్రపుది ఇలా చేస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చాలా బాధపడింది రత్తమ్మ. అలా బాధపడుతూనే ఇంట్లోకి వచ్చింది. ఎల్లమ్మ ముఖం చూస్తే ఒక్క చుక్క నెత్తురు లేదు. కోడలు చచ్చిపోయినప్పుడు సగం చచ్చింది. నా కోడలు చావుకు పరోక్షంగానే నేనే కారణం అని తనను తానే నిందించుకుంది. ఇప్పుడు ఏమైందో ఏంటో, విషయం కనుక్కునేది ఎలాగా, అడిగితే మళ్ళీ బాధపడుతుందో ఏమో. అడగకుండా రత్తమ్మ గమ్ముగా ఉంది, ఎల్లమ్మనే చెబుతుంది అని. అక్కడ నుంచి లక్ష్మి దగ్గరికి వచ్చింది. పిల్లలందరి కోసం కింద పక్క వేస్తుంటే రత్తమ్మ కూడా వచ్చి సహాయం చేసి గణేష్ని ఒళ్ళో వేసుకుని జోకొట్టి పడుకోబెట్టింది. లక్ష్మి నాయనమ్మకి ఏమైంది అన్న దిగులుతో ఎల్లమ్మ వైపు చూస్తూ కూర్చుంది నిద్రపోకుండా. అలా చూస్తున్న లక్ష్మి దగ్గరికి వచ్చి గణేష్ని పడుకోబెట్టి, లక్ష్మి, ఇప్పుడు నువ్వే ఎల్లమ్మకు ధైర్యానివి. నువ్వు ఇప్పుడు డీలా పడిపోయావనుకో, ఎల్లమ్మను ఓదార్చడానికి, తనకు ఆసరాగా నిలబడటానికి ఎవ్వరూ లేరు. ఇన్ని రోజులు ఎల్లమ్మ ఆశాశ్వాస మొత్తం మల్లేష్ పైనే పెట్టుకుంది. ఇకపై మల్లేష్ పైన ఆశ లేకుండా చేసింది ఆ పార్వతి. దాన్ని మీ జీవితంలోకి నేను తీసుకుని వచ్చి పెద్ద పొరపాటు చేశాను అని బాధపడుతూ ఉంది రత్తమ్మ. అమ్మమ్మ, నువ్వు మంచి చెయ్యాలని చూశావు, కానీ మా దురదృష్టానికి నువ్వేం చేస్తావు? మా నాన్న మాకు దూరం కావాలని రాసిపెట్టి ఉందేమో. మొదట అమ్మ, ఆ తర్వాత తండ్రి బ్రతికుండి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించాలి అని అనుకోవడం లేదు. మా నాయనమ్మ బాగుంటే చాలు నాకు. ఇంకో విషయం లక్ష్మి, ఇంటికి ఎల్లమ్మ ఇప్పుడు పెద్ద దిక్కుగా మాత్రమే మిగిలింది. ఆమె మనసు నొప్పించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. గుండె నొప్పి అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం గాజు బొమ్మ లాంటిది. కాస్త అటు ఇటు అయ్యిందనుకో, పగిలిపోయి ముక్కలైపోయినట్లుగా తన బ్రతుకు చివరి రోజు అవుతుందట. తన సంతోషంతోనే తన జీవితం ఇంకొన్నాళ్ళుగా గడుస్తుంది. ఇకపై మల్లేష్ గురించి ఇంట్లో మాట్లాడకండి, పండుకో, రేపొద్దున బడికి లేట్ అవుతుంది, ఇంట్లో పని చెయ్యాల్సింది నువ్వే అని అనగానే నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకుంది. ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రపోయింది లక్ష్మి. లక్ష్మిని ఆలోచనలు అన్నీ తెలిసినా కూడా ఏం చేయలేని నిస్సహాయంగా ఉండిపోయాను అని బాధపడుతూ రత్తమ్మ కూడా నిద్రపోయింది. తెల్లారి 5 గంటలకల్లా లేచి వాకిలి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టింది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి రాత్రి తిన్న గిన్నెల్లో జాలరీలో వేసి తోముతూ ఉంది. లక్ష్మి వెనకే లేచిన కవిత అక్క గిన్నెలు తోముతుంటే తను కడిగింది. ఆ తర్వాత లక్ష్మి వంట చేస్తుంటే తను కూరగాయలు తరిగి ఇచ్చింది.
సరిత అనితాలను లేపి స్కూల్కి తయారు చేసి జడలు వేసింది. అందరికంటే ఆఖరిగా బుడ్డవాడు గణేష్ని లేపి వాడితో కాసేపు ఆడుకొని ఆ తర్వాత వాడికి స్నానం చేయించి బట్టలు వేసింది. అంతలోనే లక్ష్మి వంట పని అయిపోతే ఆమె వెళ్లి స్నానం చేసి వచ్చింది. వచ్చి రాగానే గణేష్ని లక్ష్మి ఆడిస్తుంటే కవిత కూడా స్నానం చేసి వచ్చి అందరూ కలిసి తిన్నారు. నాయనమ్మ దగ్గరికి వెళ్ళింది లక్ష్మి. నాయనమ్మా, నాయనమ్మా అని 4 సార్లు పిలిస్తే ఎల్లమ్మ నిద్రలేచింది. ఎల్లమ్మ నిద్రలేచి దిగులుగా కూర్చుంది. నాయనమ్మా, ఏమైంది నీకు? పానం బాగాలేదు. నువ్వు ఏం ఆలోచించుకు. నీకు మేమంతా లేమా? మేము 5గురు ఉన్నాము. సరిపోదా నీకు? నాన్న బాగానే ఉన్నాడు కదా. నాన్న మనల్ని మర్చిపోతే ఏమైంది? మనకు నాన్న గుర్తు ఉంటే చాలు కదా అని అంది. దేవుడికి దయ వచ్చి నాన్న ప్రాణం బాగయ్యి మనం గుర్తుకు వస్తే అప్పుడు నిన్ను చూసి సంతోషపడటానికైనా నువ్వు బ్రతికి ఉండాలి కదా. ఇప్పుడు నాన్నకు నువ్వు గుర్తులేవు, నేను గుర్తులేను. మనందరం గుర్తొచ్చేలా ఏమైనా అద్భుతం జరుగుతుందేమో అని ఎందుకు ఆలోచిస్తలేవు నువ్వు? నాన్న కోసం బెంగ పెట్టుకొని నీకేమైనా జరిగితే మేమందరం బ్రతికి ఉంటామా? నిన్ను చూసుకునే మేం బ్రతుకుతున్నాం. లేదు, నేను అట్లానే నా కొడుకు గురించి ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటా అంటే మాకేమైనా విషం తీసుకొనిరా. అందరం కలిసి ఒక్కసారి తాగుదాం, తాగి చచ్చిపోదాం అని అంది ఏడుస్తూ లక్ష్మి. లేదు లక్ష్మి, నేను ఇంకా వాడి గురించి ఆలోచించను. వాడి కళ్ళ ముందే వాడి కన్న తల్లిని మెడపట్టుకొని బయటకు గెంటేసి నానా మాటలు అంటుంటే మరబొమ్మల్లాగా చూస్తూ ఉన్నాడు. వాడికి మనం గుర్తులేము అని అనడానికి ఒక పెద్ద నిదర్శనం ఇంక ఏం కావాలి? నా మల్లేష్కు కన్నతల్లి అంటే పంచ ప్రాణాలు. తల్లి మాట కోసం పెళ్ళాన్ని కూడా వదులుకున్నా నా బంగారం మల్లేష్. అలాంటి వాడికి ఈ మల్లేష్కు చాలా తేడా ఉంది. కన్నతల్లి కోరిక కోరిందని ఆ కోరిక తీర్చడానికి పెళ్ళానికి కష్టమైనా 5వ కానుపు ఉంచిన నా కొడుకు ఎక్కడా? కన్నతల్లిని తన ముందే నానా తిట్లు తిట్టి మెడపెట్టి బయట గంటేస్తుంటే చూసిన ఈ మల్లేష్ ఎక్కడా? నిన్నటితోనే నా కొడుకు నాకు ఇక లేడు అని అర్థమైంది. ఉన్నదల్లా నాకు అన్నీ మీరే ఇప్పటినుంచి. నేను మీకోసం బ్రతుకుతాను. మీకోసమే నా ప్రాణాన్ని పోకుండా ఆపుకున్నాను అని అన్నది లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ. లక్ష్మి కూడా నాయనమ్మను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటే కవిత, సరిత, అనితాలు కూడా ఏడ్చారు. లక్ష్మి, నాయనమ్మా, ఇప్పటినుంచి నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే మేమందరం ఏడుస్తాం అని మందులు ఖచ్చితంగా వేసుకో. అన్నీ ఒక్కొక్కటి కట్ చేసి తన చేతిలో పెట్టింది. ఇవి పొద్దున్నే వేసుకో, మధ్యాహ్నం వేసుకో అని విడివిడిగా పెట్టి, అయితే ముఖం కడుక్కొనిరా. మేము స్కూలుకి వెళ్ళాక ముందు నువ్వు తిందువు అని మంచం మీద నుండి లేపి బయటకు తీసుకుని వెళ్ళింది లక్ష్మి. తనే దగ్గరుండి ముఖం కడిగించి తీసుకుని వచ్చి మంచం పైన కూర్చోబెట్టింది. నాయనమ్మ కోసం అన్నాన్ని తీసి విడిగా చేసి మెత్తగా ఉడకబెట్టింది. దాంట్లో పాలు పోసి పిసికింది. 2 రోజులు కాస్త చప్పిడి తిండి పెడుతూ మందులు టైంకి వేస్తే తొందరగా కోలుకుంటుంది అని తానే తినిపించింది. అన్నం తింటూ కూడా ఏడుస్తుంది ఎల్లమ్మ. తన కన్నీళ్లు తుడిచి మందులు వేసి పక్క దులిపి పడుకోబెట్టింది. ఇక నుండి నీ కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావద్దు, వస్తే నీతో మాట్లాడను అని ఆమెకు చెప్పి అమ్మమ్మ దగ్గరికి నేను వెళ్ళి తీసుకుని వస్తా, మీరు నాయనమ్మ దగ్గర ఉండండి అని లక్ష్మి రత్తమ్మ దగ్గరికి వెళ్ళింది. బయట నుండి అమ్మమ్మ అమ్మమ్మ అని అనుకుంటూ అరుచుకుంటూ వస్తుంది లక్ష్మి. రత్తమ్మ వాళ్ళ ఆయన, ఏమి లక్ష్మి, పొద్దున్నే కదా మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, అప్పుడే మళ్ళా పిలుస్తున్నావు ఎందుకు? నా పెళ్ళాన్ని నా కళ్ళ నిండా చూసుకుని రాదు అని అన్నాడు నవ్వుతూ. రత్తమ్మ వాళ్ళ ఆయన కడుపులో మోచేయితో పొడుస్తూ, ఏంటయ్యా చిన్నపిల్ల ముందు అలాంటి మాటలు మాట్లాడతావా అని కోపంతో చూసి, లక్ష్మి నేను వస్తా పదా అని లక్ష్మి చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళింది. అమ్మమ్మ, నాయనమ్మ ఏమీ ఆలోచించనీయకుండా నువ్వే చూడు, నాయనమ్మకు ఆ మాటల్లో ఈ మాటల్లో దించి అన్నం తినిపించు, నువ్వు కూడా ఇక్కడే తిను, నీకోసం అన్నం వండి పెట్టినా అని చెప్పి వాళ్ళ నాయనమ్మకు స్కూలుకు పోతున్నా అని చెప్పి నలుగురిని పట్టుకొని వెళ్ళింది లక్ష్మి. వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి, అమ్మమ్మ మందులు వేసుకుందో లేదో నువ్వే చూడు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.
బంగారం లాంటి పిల్లల్ని పెట్టుకొని ఎల్లమ్మ నువ్వు బాధపడటం నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు నీకు కన్నతల్లిలా మారి అన్నీ చూసుకుంటుంది లక్ష్మి అని తనతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ తన గుండెల్లో నుంచి దుఃఖం పోగొట్టేటట్టు ప్రయత్నం చేస్తుంది రత్తమ్మ. సాయంత్రం లక్ష్మి పిల్లలు కలిసి వచ్చే వరకు ఇద్దరు నవ్వుతూ పరాచకాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళ ముఖంలో నవ్వు చూసి ప్రస్తుతానికి గండం గట్టెక్కింది అని అనుకుని ఇంట్లోకి వచ్చి బ్యాగులు అక్కడ పడేసి సాయంత్రం పని మొదలు పెట్టింది లక్ష్మి. అక్క ఇల్లు ఊడుస్తుంటే చెల్లి వాకిలి ఊడ్చింది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తమ్ముడితో ఆటలో మునిగిపోయారు. టైంకి మందులు వేస్తూ ఎల్లమ్మను కంటికి రెప్పలా కాపాడుతుంది లక్ష్మి. అలా కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. గణేష్ కూడా 2 ఏళ్ల పిల్లవాడి నుంచే స్కూల్కి వెళ్లడం వల్ల వాడు 3వ సంవత్సరానికే ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. అలా లక్ష్మి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి స్టేట్ ఫస్ట్ వచ్చింది. కవిత నేనేం తక్కువ తిన్నానా అని 8th క్లాస్ ఆమె కూడా క్లాస్ ఫస్ట్ వచ్చింది. సరిత అనితాలు కూడా వాళ్ళు వాళ్ళ క్లాస్ కి ఫస్ట్ వచ్చారు. బుడ్డి గణేష్ కూడా వాడి క్లాస్ లో ఫస్ట్ వచ్చిండు. ఎల్లమ్మ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తుంది లక్ష్మి. దాంతో తొందరగానే కోలుకుంటుంది ఎల్లమ్మ. గంగ చనిపోయినప్పుడు గవర్నమెంట్ చేసిన సహాయం వల్ల ఆ డబ్బుని బ్యాంకులో వేశారు. నెల ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. ఎల్లమ్మకు ప్రతి నెల పింఛను వస్తుంది. అది అన్నీ కలిపి చిన్న చిన్న మొత్తాన్ని కూడా జమ చేసి వాళ్ల ఖర్చుల కోసం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది లక్ష్మి. పొలంలో పండిన పంట వాళ్లకు తిండి గింజలు సరిపోతున్నాయి. కౌలు ఇస్తే ఆ కౌలు డబ్బులు అన్నీ బ్యాంకులో వేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు తీసుకుని వాడుకుంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎల్లమ్మ హాస్పిటల్ ఖర్చుకు తీసి వాడుకోవడం చేస్తున్నారు. లక్ష్మి, కవిత, సరిత ప్రతివారం వీళ్ళు కూలి పనికి పోయి సంపాదించిన డబ్బులతో ఇంట్లో కూరగాయల ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. ఒకరి దగ్గర చేయి చాపకుండా ప్రతి ఒక్క రూపాయిని వారికి అవసరమైనంత వరకే ఖర్చు పెట్టి మిగతావి దాచుకుంటూ ఒకరితో వేలెత్తి చూపించుకోకుండా బ్రతుకుతున్నారు. తల్లి చనిపోయిన 4 సంవత్సరాల్లో పిల్లలు చాలా తెలివితో నడుచుకుంటున్నారు. స్టేట్ ఫస్ట్ వచ్చిన లక్ష్మిని చాలా కాలేజీలు లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి మా కాలేజీలో చేరు అని పని కట్టుకుని వచ్చి మరీ పిలిచారు. పిలిచిన కాలేజీలో అన్నింట్లోకి బెస్ట్ కాలేజీని ఎంచుకొని లక్ష్మి అందులో జాయిన్ అయ్యింది. లక్ష్మి ఏ కాలేజీలో జాయిన్ అయ్యింది, మల్లేష్కి తన జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చి తన పిల్లల దగ్గరికి చేరుకున్నాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.